వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. శ్రీరాముడు సీతమ్మను రావణుడి బారి నుండి కాపాడేందుకు లంకకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మధ్యలో పెద్ద సముద్రం దాటాలి. వానర సైన్యంతో కలిసి సముద్రంపై వంతెన నిర్మించాలని నిర్ణయించుకున్నాడు శ్రీరాముడు. వానర సైన్యం పెద్ద పెద్ద బండరాళ్ళు, కొండలను మోసుకొచ్చి సముద్రంలో వేయడం ప్రారంభించింది. హనుమంతుడు తన అనంతమైన శక్తితో కొండలను సైతం అవలీలగా ఎత్తగలిగాడు. వానరులందరూ ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో పనిలో నిమగ్నమై ఉన్నారు. అందరూ తమ సాయశక్తులా ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న ఒక చిన్న ఉడత తను కూడా తన వంతు సహాయంగా ఏదైనా చేయాలని అనుకుంది. వెంటనే చిన్న చిన్న గులకరాలను సేకరించి వాటిని సముద్రంలో వేయడం ప్రారంభించింది. వానరులు ఆ ఉడతను చూసి నవ్వారు. ఈ చిన్న ఉడత గులకరాలతో వంతెన కట్టగలదా అని ఎగతాళి చేశారు. కానీ ఆ ఉడత వెనకంజ వేయలేదు. అది మరొక గులకరాయిని తీసుకుని వచ్చి తన పనిని కొనసాగించింది. శ్రీరాముడు ఉడత యొక్క భక్తిని, నిబద్ధతను గమనించాడు. ఈ ఉడత తెచ్చే ప్రతి గులకరాయి మీ రాళ్ల మధ్య ఖాళీలను పూరించడానికి సహాయపడుతుంది. ప్రతి ఒక్కరి సహాయం విలువైనదే. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. భక్తితో, మంచి ఉద్దేశంతో చేసే ప్రతి పని గొప్పదే అని శ్రీరాముడు వానరులకు చెప్పాడు. ఉడత యొక్క పని నిబద్ధతను మెచ్చుకుంటూ దాని వీపుపై సున్నితంగా నిమిరాడు. శ్రీరాముడి స్పర్శ తగిలిన చోట 3 గీతలు ఏర్పడ్డాయి. అవి ఆశీర్వాద గుర్తులుగా ఇప్పటికీ మనకు ఉడతల వీపుపై కనిపిస్తాయి. శ్రీరాముడి మాటలు విన్న వానరులు వినయంగా ఉడతతో కలిసి నూతన ఉత్సాహంతో పనిచేసి రామసేతు అనే అద్భుతమైన వంతెనను నిర్మించారు. ఆ వంతెన ద్వారా శ్రీరాముడు లంకకు చేరుకుని రావణుణ్ణి ఓడించి సీతమ్మ తల్లిని విడిపించారు. ఈ కథ మనకి భక్తి, నిబద్ధత మరియు సహకారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.